తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. మనము పగటివారిమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందము. దేవునికి స్తోత్రం. పిల్లరా, అక్కడ రాయబడింది రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని ధరించుకుందాం. హెల్మెట్ పిల్లరా తలకు రక్షణగా ఉండేది. దేహానికి అంతటికీ మూలము తల అయితే తలను కాపాడేది హెల్మెట్. ఈరోజు పిల్లరా రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని నువ్వు ధరించి, ఈ లోక సంబంధమైన హెల్మెట్లు కాదు, అవి ఎలాగ ధరించాలి, అది రూల్. అది పిల్లరా వాటినే కాదు, ఈరోజు రక్షణ నిరీక్షణ. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నందు రక్షణ పొందకపోతే, నువ్వు బాప్తిస్మం పొందిన బిడ్డవు కాకపోతే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే, ఈ రక్షణ అనుభవాన్ని నువ్వు పొందకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. కనుక నీకు ఉండాల్సినటువంటి నువ్వు ధరించుకోవాల్సింది ఏంటంటే, మొదట రక్షణ ధరించుకో. అంటే నువ్వు బాప్తిస్మం పొందు. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందినా కానీ దిగజారిపోయి ఉంటే, మరలా నువ్వు నూతన స్వభావం ద్వారా దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం ద్వారా దాన్ని మరలా నువ్వు పునర్నిర్మించుకో. రక్షణ, రెండవది నిరీక్షణ. రక్షణ పొందిన దేవుని బిడ్డలందరికీ కూడా రెండవదిగా ఉండాల్సింది నిరీక్షణ. ఎదురు చూడాలి. ఏ విషయంలో కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఏ విషయంలో కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు, ఏ విషయంలో కూడా అధైర్యానికి ప్రాధాన్యతనివ్వకూడదు. నీతో దేవుడు ఉన్నాడు, నీలో దేవుని శక్తి ఉంది. నువ్వు వ్యక్తిగతంగా సామాన్యురాలు కాదు. స్తోత్రం చెప్దాం. రక్షించబడిన దేవుని బిడ్డవు నువ్వు. పిల్లరా నీలో నిరీక్షణ ఉండాలా, నిరీక్షణ కోల్పోకూడదు. అందుకనే చివరిగా రాయబడింది ఏమి ధరించుకోవాలి అంటే, 7వదిగా రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము నువ్వు ధరించుకో. అది నేను కాపాడుతుంది. నిరీక్షణ కోల్పోయావా, శ్రమలో పడిపోతావు. రక్షణ పొందలేదా, ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళిపోతావు. బాప్తిసం పొందకుండా నీవు ఉంటే నిత్య నరకానికి వెళ్తావు. రక్షణ పొందాలి, రెండవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక ఈరోజు రక్షించబడిన విశ్వాసులు అనేక మందిలో నిరీక్షణ లేదు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అనే నిరీక్షణ లేదు. పిల్లరా దేవునికి రాజ్యానికి నేను చేరతాను అనే నిరీక్షణ లేదు. అందుకే ఇంకా లోక సంబంధమైన ఆశల్లోనే పిల్లలు కొట్టుమిట్టాడుతూ తిరుగుతూ ఉంటున్నారు. పిల్లరా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనేటువంటి దానిని, నిరీక్షణ అనేటువంటి దాన్ని మనం శిరస్త్రాణముగా ధరించవలసిన వారమై ఉన్నాము.